పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 14వ తేదీన హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో ప్రధాన దేవాలయాల తలుపులన్నీ మూసివేస్తారు. ఎందుకంటే దేవాలయాల్లోని విగ్రహాలు గ్రహణం సమయంలో శక్తిని కోల్పోతాయని, ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో వివరించబడింది. అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు, కార్యక్రమాలను నిర్వహించరు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ గ్రహణం సమయంలో వాయిదా వేస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో కూడా కొన్ని దేవాలయాల తలుపులు తెరిచే ఉంటాయి. అంతేకాదు, గ్రహణం సమయంలో అక్కడ ప్రత్యేక పూజలను సైతం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆ ఆలయాలు ఏవి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సమయంలోనూ గుడి తలుపులు తెరిచే ఉంటాయి. పంచభూతాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుడికి గ్రహణం వేళ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో రాహువు, కేతువులను పూజించే ఏకైక దేవాలయం కూడా ఇదే కావటం మరో విశేషం. ఎవరి జాతకంలో అయితే కాల సర్ప దోషంతో బాధపడుతూ ఉంటారో వాటి పరిహారం కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకునే వారికి ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న ఈ గుడిలో సూర్య చంద్ర గ్రహణ సమయంలో అరుణ హోమం కూడా నిర్వహిస్తున్నట్లు అక్కడి పండితులు చెబుతారు. గ్రహణం వేళ భక్తులు ఇక్కడికొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ దేవాలయం వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతోంది. కేవలం వేసవి కాలంలోని నీరు లేని సమయంలో మాత్రం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకునే వారికి ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో కూడా గ్రహణం సందర్భంలో తలుపులను తెరిచే ఉంచుతారు. అయితే గ్రహణం సమయంలో శివలింగాన్ని మాత్రం తాకనివ్వరు. ప్రత్యేక పూజలు, అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. కానీ ఆలయ ప్రధాన ద్వారాలన్నింటినీ తెరిచే ఉంచుతారు. గ్రహణం తరువాత ఆలయం అంతా పవిత్ర గంగాజలంతో శుభ్రం చేస్తారు. అనంతరం యథావిధిగా పూజలు కొనసాగిస్తారు. బీహార్ రాష్ట్రంలోని గయాలో విష్ణుపాద ఆలయాన్ని గ్రహణం సమయంలో తెరిచే ఉంచుతారు. ఎందుకంటే ఈ ఆలయం పైన గ్రహణాల ప్రభావం ఉండదు. అందుకే సూర్య చంద్ర గ్రహణాల వేళ ఈ ఆలయాన్ని మూసివేయరు. అంతేకాదు, గ్రహణం రోజున ఈ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రహణ కాలంలో పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు. కన్నయ్య కొలువై ఉన్న ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్ప లేదా తిరువేరపులో ఉంది. కొట్టాయం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రహణం సమయంలోనూ ఈ గుడిని తెరిచే ఉంచడం ఈ ఆలయం ప్రత్యేకత. అంతేకాదు, స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలు అనేవి అస్సలు రావని చాలామంది నమ్ముతారు. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ రాత్రివేళ మూసివేస్తారు. కానీ కేరళలోని కన్నయ్య గుడి మాత్రం అనునిత్యం తెరిచే ఉంటుంది. కేవలం గంట లేదా 2 గంటలు మాత్రమే ఈ గుడిని మూసివేస్తారంట. ఈ ఆలయంలో తెల్లారుజామున 3 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకునే వారికి ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.